ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కనిపిస్తుంది. మన స్మార్ట్ ఫోన్ నుంచి శాటిలైట్ వరకు, ఏసీ నుంచి పడుకునే పరుపు వరకు అంతా ఏ టెక్నాలజీతో కంట్రోల్ చేయడమే. అయితే ఈ రోజు మన వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద 5 ఏఐ కంపెనీల గురించి అయితే తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏఐ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏఐ తెలుగు ఛానల్ ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏఐ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఈ రోజు మన టాపిక్ లో 5 కంపెనీస్ని నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉన్న కంపెనీస్ని అయితే మీకు చెప్తానండి. మరి అందులో 5వ స్థానంలో ఉన్న కంపెనీ మెటా ఏ. మనందరికీ చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఫేస్బుక్. ఆ ఫేస్బుక్ నే తర్వాత వీళ్ళు వీటన్ని మెటా ప్లాట్ఫామ్ గా తీసుకొచ్చారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నింటిని కూడా మెటా ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ప్రెసెంట్ అయితే మెటా కంపెనీ వాళ్ళు అయితే ఏ టెక్నాలజీ మీద భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ, ఏ మోడల్స్ కానీ వీటన్నిటి మీద మెటా ఏ కంపెనీ వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. వీళ్ళు ప్రత్యేకంగా మెటావర్స్ సంబంధించిన అప్లికేషన్స్ లో కూడా ఏ టెక్నాలజీని అయితే తీసుకొస్తున్నారు. దానికోసం కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఇక వీళ్ళ ఎక్స్క్లూజివ్ ఏ మోడల్ పేరు లామా. ప్రజెంట్ లామా సంబంధించిన 3 వర్షన్ కూడా తీసుకొచ్చారు. ఇందులో మనకి టెక్స్ట్ టు ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ టెక్స్ట్ టు యానిమేషన్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఫోన్స్ లో ఇంటిగ్రేట్ చేసిన వీళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. వాట్సాప్ లో మనకి టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసుకున్న ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎనేబుల్ చేశారు. అలానే డెడికేటెడ్ గా వెబ్సైట్ లో కూడా వీళ్ళ టెక్స్ట్ టు ఇమేజ్ అలాగే డిఫరెంట్ ఏఐ సంబంధించిన చాట్ బోర్డ్స్ లాగా హెల్ప్ చేస్తుంది మనకి. సో అది వీళ్ళ మెటా కంపెనీ వాళ్ళు అయితే 5వ స్థానంలో ఉన్నారు. ఇక మెటా కంపెనీ వాళ్ళ మార్కెట్ వాటా చూసుకున్నట్లయితే $1.3 ట్రిలియన్. 4వ స్థానంలో ఆల్ఫాబెట్ ఇంక్. ఆల్ఫాబెట్ అంటే కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, దీన్నే గూగుల్ కంపెనీ అంటారు. సో గూగుల్ యాక్చువల్గా ఆల్ఫాబెట్ కిందకు వస్తుంది అనమాట. సో గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా ఏ టెక్నాలజీలో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. ఇవాళ మనందరం కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తే అందులో మనం గూగుల్ అసిస్టెంట్ ని యూజ్ చేస్తూ ఉంటాం. చాలా సంవత్సరాల క్రితమే గూగుల్ కంపెనీ వాళ్ళు ఈ గూగుల్ అసిస్టెంట్ అయితే డెవలప్ చేస్తారు. ఇది ఏ టెక్నాలజీతో పనిచేసే అసిస్టెంట్ అనమాట. అంతేకాదు గూగుల్ సంబంధించిన మన వెబ్సైట్స్ కానీ, పేజ్ ర్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా ఏ టెక్నాలజీతోనే జరుగుతుంది. ఇక గూగుల్ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ ఏఐ మోడల్ చూసుకున్నట్లయితే జెమినీ అనమాట. జెమినీ ఏఐని యూజ్ చేసి మనం ఏమైనా టెక్స్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తుంది. టెక్స్ట్ టు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా ఏమన్నా టూర్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగిన చెప్తుంది. వీటన్నిటిని కూడా గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అలానే సరికొత్త ఏ ప్రాజెక్ట్స్ కోసం డీప్ మైండ్ అనే దాన్ని కూడా గూగుల్ కంపెనీ వాళ్ళు స్థాపించారు. అందులో కూడా కొన్ని రహస్యమైన ఏ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇక గూగుల్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే $2 ట్రిలియన్ కన్నా ఎక్కువే ఉంది. ఇక 3వ స్థానంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉందంటే, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు క్లౌడ్ సంబంధించిన సర్వీసెస్ ఇస్తారు. అజూర్ సంబంధించిన క్లౌడ్ అనమాట. ఈ అజూర్ సంబంధించిన క్లౌడ్ లో కూడా ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీ డెవలప్మెంట్ కోసం వీళ్ళు డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ చాట్ జీపీటీ సంబంధించిన డెవలప్మెంట్ లో కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ పాత్ర అయితే ఉంది. ఇక ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్ లో కానీ, లేకపోతే బింగ్ సంబంధించిన వెబ్సైట్స్ లో కానీ మన ఇమేజ్ జనరేషన్స్ కోసం ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన డాల్ E3 సంబంధించిన ఏ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ 365 లో కూడా ఏ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. ఇక మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ $3 ట్రిలియన్ కన్నా ఎక్కువ ఉంది. 2వ స్థానంలో ఎన్విడియా అనగానే గుర్తుకొచ్చేది ఏ టెక్నాలజీ చిప్స్. వాస్తవానికి ఇదివరకు ఎన్విడియా అనగానే గేమింగ్ చిప్స్ గుర్తుకొచ్చాయి అనమాట. ఇప్పుడు మన ఎక్స్బాక్స్ కానీ, లేకపోతే పెద్ద గేమ్స్ ఏమైనా ఆడాలనుకోండి, సిస్టంలో ఖచ్చితంగా ఎన్విడియా చిప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో అంత పవర్ఫుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేయడానికి ఎన్విడియా చిప్సే కారణం అనమాట. ఇక దాని తర్వాత నెక్స్ట్ బిగ్ చేంజ్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. కాబట్టి ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఏ టెక్నాలజీ సంబంధించిన చిప్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఇంత ఫాస్ట్ గా పనిచేస్తుందంటే దానికి కారణం ఎన్విడియా కంపెనీయే. ఇవాళ ఎన్విడియా సంబంధించిన A100 జీపీఎస్ అయితే చాట్ జీపీటీ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. ఏకంగా 10,000 జీపీఎస్ అయితే వర్క్ అవుతాయి అనమాట. ఈ రోజు మన చాట్ జీపీటీ పని చేయాలంటే, అంటే ఈ కొన్ని కోట్ల మంది యూజర్స్ కి సర్వీస్ ని ఆఫర్ చేస్తుందంటే కారణం ఎన్విడియా సంబంధించిన A100 చిప్స్ అనమాట. హెచ్ సిరీస్ లో కూడా వీళ్ళు చిప్స్ అయితే
అయితే యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మోస్ట్ పవర్ఫుల్ వచ్చి A100 చిప్స్ని అయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. కేవలం ఓపెన్ ఏఐ కంపెనీగా కాదండి, ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఇతర కంపెనీస్కి కూడా తమ ఏఐ చిప్స్ని అయితే సప్లై చేస్తారు. ఇక ఎన్విడియా కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే $3.1 ట్రిలియన్. ఇక మొదటి స్థానంలో నిలిచింది యాపిల్ కంపెనీ. 2011 సంవత్సరంలో యాపిల్ కంపెనీ వాళ్ళు తమ ఐఫోన్లో సిరి అనే ఒక వాయిస్ అసిస్టెంట్ని తీసుకొచ్చారు. సో అప్పట్లోనే అంటే దాదాపుగా ఒక 13 సంవత్సరాల క్రితమే యాపిల్ కంపెనీ వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్స్లో ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేశారు. అంటే ఇప్పుడు హాయ్ సిరి అని చెప్పి మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే మనకి సమాధానం చెప్తుంది అనమాట. ఇంటర్నెట్లో సమాచారం తీసుకుని లేకపోతే దానికి ఉన్న ఇన్బుల్ట్ డేటా సెట్ని యూస్ చేసుకుని మనకి రిప్లై ఇస్తుంది అనమాట. అలారం సెట్ చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ వీటన్నింటిని కూడా సిరి చేస్తుంది. సో మనకి గూగుల్ సంబంధించిన గూగుల్ అసిస్టెంట్ ఎలాగో యాపిల్ కంపెనీ వాళ్ళకి సిరి అనమాట. అలానే యాపిల్ కంపెనీ వాళ్ళు తమ సొంతంగా M1 మరియు M2 ఏఐ చిప్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అలానే ఈ M1 సంబంధించిన చిప్స్నే యాపిల్ కంపెనీ సంబంధించిన ఐఫోన్స్లో అయితే యూజ్ చేస్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రాసెసర్స్ని యాపిల్ కంపెనీ వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఆ ఏ టెక్నాలజీని అయితే యాపిల్ కంపెనీ వాళ్ళు ముందుగానే ఉన్నారు. సో చాలామందికి తెలియని విషయం అనుకోవచ్చు, ఎందుకంటే పెద్ద కంపెనీస్ అనుకుంటే మనం వేరే కంపెనీని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. బట్ ఏ టెక్నాలజీలో యాపిల్ కంపెనీ వాళ్ళు చాలా ముందుగానే ఉన్నారు అనమాట. ఇక యాపిల్ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ $3.4 ట్రిలియన్. ఇది ప్రపంచంలో ఉన్న 5 అతిపెద్ద ఏఐ కంపెనీస్ అండి. బట్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అదేంటి ఓపెన్ ఏఐ కంపెనీ కదా, ఏఐ టెక్నాలజీ అతిపెద్ద కంపెనీ అవ్వాలి కదా అని చెప్పి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓపెన్ ఏఐ కంపెనీ మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎప్పుడు 2022 సంవత్సరంలో ChatGPT వచ్చిన తర్వాత విపరీతంగా అసలు ఏ టెక్నాలజీ అంటే ChatGPTనేమో అన్న రేంజ్లో మన అందరికీ కూడా నాలెడ్జ్ వచ్చింది. సో వాస్తవానికి ఏ టెక్నాలజీ ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది, తక్కువ స్కేల్లో ఎగ్జిస్టెన్స్ అయితే ఉంది. బట్ విపరీతంగా ఒక భూమ్ లాగా తీసుకొచ్చింది. అంటే జనాల్లో నాలెడ్జ్ భూమిని క్రియేట్ చేసింది మాత్రం ఓపెన్ ఏఐ కంపెనీ. కానీ ఈ కంపెనీ కన్నా పెట్టుబడులు ఒక 10 రెట్లు కానీ 100 రెట్లు కన్నా పెట్టుబడులు యాపిల్ కంపెనీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఆల్ఫాబెట్ కానీ ఈ కంపెనీలు అన్నీ కూడా పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. బట్ మనకు తెలిసిన వరకు ఇదే అనుకుని ఇదే పెద్ద కంపెనీ ఏ రంగంలో అనుకుంటున్నాం, కానీ దీనికన్నా పెద్ద కంపెనీస్ ఇవన్నీ అనమాట. ఇది ప్రపంచంలోనే 5 అతిపెద్ద ఏ కంపెనీస్ వివరాలు. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.